సమాజంలో చాలా సాంప్రదాయాల్ని పాటిస్తున్నారు. అందులో ఒక విషయమే నాసిక్ ధర్మ్. అదేంటంటే మంత్లీ పీరియడ్ సైక్లింగ్. నిన్న పూణేలో ఒక అమ్మాయిని మాసిక్ ధర్మ్ కారణంగా ఆ అమ్మాయిని గుళ్ళోపలికి అలౌ చేయలేదు. ఈ రోజు అదే అమ్మాయి ఇంట్లో ప్రత్యేక ధర్మాచార్య స్వామి నిరంజన్ గారు వాళ్ళ ఇంట్లో భోజనం చేశారు. మన రిపోర్టర్ స్నేహ స్వామీజీతో ఉంది. రండి, ఈయన ఏం చెప్తారో ఇప్పుడు చూద్దాం. ఇది ఎంతో సాధారణమైన విషయం. నా భక్తులకి నేను ఒక విషయమే చెప్పాలనుకుంటాను. ఈ మాసిక్ ధర్మం అనేది స్త్రీలకి మాత్రం ఈ బ్రహ్మాండం ఇచ్చిన ఒక వరం. అందువలనే ఈ ప్రపంచంలోకి వాళ్ళు ఒక కొత్త ప్రాణాన్ని తీసుకొస్తున్నారు. ఇలా నెల నెల ఇటువంటి సమస్యలే ఉన్న వాళ్ళని వంట చేయనీయకుండా ఆపటం అనేది, పూజలు పునస్కారాలు చేయనీయకుండా చేయటం, ఇదంతా ఆ కాలంలో వాళ్ళు చేసింది. వాళ్ళని దూరంగా ఉంచటం అనేది ఈ 3 రోజులు కూడా వాళ్ళకి కష్టం ఇవ్వకూడదని. ఇవాళ మొత్తం అన్నిటిని నువ్వే శుభ్రం చేయాలి. ఇలా చూడు కిషన్, దీన్ని తీసుకెళ్ళి ఆ టేబుల్ మీద పెట్టు. ఈ విషయాన్ని తెలపడానికి చాలా సులువైన విషయంగా నాకు అర్థమైంది. గాయత్రి చేసిన భోజనాన్ని తింటాం అనేది. జై కాల్, జై కాల్, జై కాల్, జై కాల్. ఈ స్వామీజీ చేసింది చాలా కరెక్ట్. మనం ఎంత అదృష్టవంతులం అంటే స్వామీజీ గారు ఇవాళ సాయంత్రం స్వయంగా మన ఇంటికి రాబోతున్నారు. స్వామీజీ గారి ఇంటికి వచ్చిన తర్వాత ఎంతసేపు కావాలంటే నువ్వు ఆయన అంతసేపు చూడు, అలాగే కాళ్ళకి దండం పెట్టుకో. ఇప్పుడు పదా. జైకాల్ జైకాల్. కాజల్, స్వామీజీ గది రెడీ అయిందా? రెడీ అయింది. మళ్ళీ ఒకసారి నేను చూస్తాను. సరే, నేను వస్తువుల లిస్ట్ ఇచ్చానుగా, మొత్తం తీసుకొచ్చారా? నేను అన్నీ తెచ్చేసాను, నువ్వేం దిగులు పడకు. ఏది మర్చిపోలేదుగా? సాయంత్రం స్వామీజీ వచ్చేస్తారు. మీకేం కావాలి చెప్పండి మేడం. మాకు ఒక ఆవు విగ్రహం కావాలి. ఆవు విగ్రహం? అది కూడా వినాయక చతుర్థి అప్పుడా? ఉందా లేదా? లేదంటే ఈ మార్కెట్లో చాలా కొట్లున్నాయి, చెప్పు. లేదు, ఉంది, ఇస్తాను. మేడం, వీడు నాకు ముద్దు పెట్టడానికి ట్రై చేశాడు. ఇలా చూడండి, మా అబ్బాయికి మనస్థిమితం లేదు. ఒకవేళ అతనికి బుద్ధి బాగోలేకపోతే ఇంట్లో పెట్టండి. బయటికి తీసుకొచ్చి ఎందుకు ఇలా తిప్పుతున్నారు? వేరే వాళ్ళతో తప్పుగా నడుచుకుంటే పోలీసుల దగ్గర కూడా ఇదే చెప్తారా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఇలా చేయడం చాలా తప్పురా. నీకు నువ్వే కంట్రోల్ చేసుకోవాలి. ఇలా చూడలేదు, తప్పులేదమ్మా. ఇలా చేయమని నా ఫ్రెండ్స్ అన్నారు. వాళ్ళు నాకు వీడియో కూడా చూపించారు. ఇలాంటి ఫ్రెండ్స్ తో దూరంగా ఉండాలి. ఇలా చూడు, నీకు నేను పెళ్లి చేస్తాను అంటున్నాను కదా, ఆ తర్వాత నువ్వు నీ భార్య దగ్గర ఎలాగైనా నడుచుకో. ఎవ్వరూ ఏది అనరు. పక్కా? వెళ్ళి తన్ని విడుదల చేయి. నీకు నాకు పెళ్లి కాబోతుంది. అరే ఏమైంది? అమ్మా, అమ్మా, అమ్మా. అరవకని నేను ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అమ్మా, పల్లెకి చూడండి, జ్వరం వచ్చింది.
సరేలే, నేను చూస్తానుండు. అరే ఏ పైకిలే, వెళ్ళి స్నానం చేయి. ప్లీజ్ ఇలా మురికితో ఉంటే నాకు అస్సలు నచ్చదు. రండి స్వామి, రండి. కాజల్, అసలు ఏం చేస్తున్నావు? స్వామీజీ గారు రాకముందే పనులన్నీ పూర్తి చేయాలని ముందే చెప్పాను కదా. అంతా పూర్తయింది. సరిగ్గా ఉందా లేదా చూడ్డానికి వచ్చాను. స్వామీజీకి రాత్రి నీళ్లు తాగడం అలవాటు. వేడి నీళ్లు పెట్టావా? పెట్టాను. జైకాల్. తెల్లగా ఉంటే అవి పాలవని చెప్తారు. తెల్ల లుంగి కట్టుకుని మంత్రం చెప్పే వాళ్ళందరినీ సాధువు ఇంకా స్వామి అవ్వలేరు. నిన్నటి నుంచి మనం ఆడవాళ్ళని గౌరవించే ఒక మహాత్ముడు ఎవరని చెప్పామో అతను ఒక రాక్షసుల్లా ఉన్నాడు. ఆ వేషంలో ఎంతమంది ఆడవాళ్ళ జీవితాన్ని నాశనం చేశారో తెలీదు. ఈ రోజు మన ఛానల్కి ఒక అమ్మాయి వచ్చింది. స్వామి నిరంజన్ గారు అమ్మాయిని బలవంతం చేసి రేప్ చేశారని చెప్పింది. చెప్పండి కాజల్. నేను హేమంత్ సార్ ఇంట్లో పనిచేస్తూ ఉన్నాను. రాశి అక్క, హేమంత్ అనియ చాలా మంచి వాళ్ళు స్వామీజీని బాగా నమ్ముతున్నారు. పోయిన వారం ఆయన పూజ చేయడానికి వాళ్ళు అక్కడికి వచ్చారు. అప్పుడు ఆయన ప్రసాదంలో మొత్తం మందిని కలిపారు. ఆ తర్వాత ఆయన నాతో తప్పుగా నడుచుకున్నారు. నువ్వేం చెప్తున్నావు అది తెలిసే కదా చెప్తున్నావు. నీ దగ్గర ఏ ఆధారాలు లేకపోతే ఈ విషయాన్ని ఎవరూ నమ్మరు. అది గుర్తుంచుకో. నా దగ్గర ఆధారం ఉంది. స్వామి నిరంజన్ ఒక నిజమైన స్వామీజీ కాదని నిరూపించబడింది. క్రిమినల్ అని కూడా తెలిసింది. ఇప్పుడు ప్రభుత్వం ఆయన మీద యాక్షన్ తీసుకుంటుందా లేదా అని ఒక ప్రశ్న. పోలీస్ అరాచకం! పోలీస్ అరాచకం! పోలీస్ అరాచకం! ఒక్క నిమిషం. మేము నిరంజన్ స్వామిని కలవడానికి వచ్చాము, ఆయనతో మాట్లాడడానికి వచ్చాము. మీరేమంటున్నారు? అదంతా అబద్ధాలు. ఆ ఫోటో కూడా అబద్ధమే. మేడం, అందుకోసమే మేము వచ్చాం. నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకుందామని. స్వామి నిరంజన్ బాబా మాకు భగవంతుడు. మీరు మా భగవంతుని తీసుకెళ్ళడానికి మేము అంగీకరించాం. ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ఇలా చూడండి, చట్టం తన పని తను చేస్తుంది. వాళ్ళని వాళ్ళ ఉద్యోగాన్ని కరెక్ట్గా చేయనివ్వండి. ఒకవేళ నేను ఏది చేయకపోతే వాళ్లే మళ్ళీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చి వదిలిపెడతారు. అంతవరకు మీరందరూ శాంతంగా ఉండండి, నాకు తోడుగా ఉండండి. ఎప్పుడూ మనం ఏం చూస్తున్నామో అది నిజంగా ఉండాల్సిన అవసరం లేదు సార్. ఆ పిల్ల ఏం చూపించాలని అనుకుందో తను అదంతా మీకు చూపించింది. ఈ పిల్ల కాజల్ 4 రోజుల క్రితం నా ఆశ్రమానికి వచ్చింది. ఏంటిది? నువ్వేం చేశావు? ఎవరది? అది నేను కాదు. అది నాకు తెలుసు, మీకు తెలుసు, ఇంకెవరికి తెలుస్తుంది?
ఇంకెవరికీ తెలీదు. మిగతా వాళ్ళు మీరు చెప్పింది ఎలా నమ్ముతారు? ఆధారం నా దగ్గర కదా ఉంది. నీకెంత డబ్బు కావాలి? నాకు డబ్బులు అవసరం లేదు. ఆమెకి డబ్బక్కర్లేదా? మరేం కావాలట? తెలియలేదు. తను ఏది అడగలేదు, ఏదీ నాకు చెప్పలేదు. ఆ విషయం చెప్పి వెళ్ళిపోయింది. తర్వాత తనని వెతికి తనతో మాట్లాడాలని చాలా ప్రయత్నించాను నేను. కానీ అంతలోపే తను న్యూస్ ఛానల్ దాకా వెళ్ళిపోయింది. సరే, మీరు చెప్పిందే నిజమని అనుకుందాం. మీరెందుకు పోలీసులను కలవలేదు? ఇలా చూడండి సార్, నా ఆశ్రమం చాలా పెద్దది. నాకు వేలాది మంది భక్తులు ఉన్నారు. ఎంతోమంది దేవుళ్ళతో పాటు నా ఫోటోని పెట్టుకొని కూడా పూజిస్తున్నారు. ఒకవేళ ఈ విషయం బయటికి వెళ్ళిందంటే వాళ్ళ నమ్మకం కోల్పోతారు. నువ్వు వీడియో చూపించడానికి స్వామి నిరంజన్ బాబాయ్ ఇంటికి వెళ్ళేవు కదూ? వీడియో ఏంటి సార్? ఏమడుగుతున్నా నాకు తెలియట్లేదు. ఇలా చూడు కాజల్, వీడియో తీయడం దాయడం ఈజీయే, కానీ ఫోటో తీయడమే కష్టం. కెమెరా ముందే రెడీగా పెట్టావా? అది ఎంత ప్రాబ్లం అవుతుందో నీకు ముందే తెలుసా? 3 నెలల ముందు వచ్చినప్పుడు ఆయన ఇదే చేశారు. అందుకనే ఇతని నిజస్వరూపం తెలియచేయడానికి నేనే ఇలా చేశాను. 3 నెలలకు ముందా? అన్ని రోజులు నువ్వు ఊరుకున్నావా? సార్, నన్ను చంపేస్తానని బెదిరించాడు. నేను చాలా భయపడ్డాను. అతను ఏమైంది? సార్, నాకు ఒకలాగా ఉంది. నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి. తనని తీసుకెళ్ళు. రా. వెళ్ళు వెళ్ళు. సార్, ఆ కాజల్ నిజం చెప్తోందో అబద్ధం చెప్తోందో అర్థం కావట్లేదు. కానీ తన ఏం మాత్రం వేరే సార్. డబ్బు తీసుకుని నోరు మూసుకుంది. నాకెందుకు ఇది నిజం అనిపించడం లేదు. నిజం వేరే అయ్యుంటుంది. ఏయ్, ఎందుకని ఇక్కడికి వచ్చావు? మొఖం మూసుకుంటే నిజాన్ని దాచేయగలవా ఏంటి? ఇది నా ఇల్లు, మీకేంటి ప్రాబ్లం? ఇది గౌరవంగా ఉండేవాళ్ళ చోటు, అర్థమైందా? ఒక ఆడదాని గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నాకు స్వామీజీ గురించి తెలుసు, నీ గురించి తెలుసు. సిగ్గులేదే నీకు? పోవే బయటికి. నీలాంటిది ఇక్కడ ఉండకూడదే. వదలండి, వదలండి. ఎవరైనా తన మీద చేయి పెడితే బాగుండదంటే. ఇది మా పర్సనల్ మ్యాటర్. స్వామీజీ గురించి మాట్లాడిన తర్వాత ఇది పర్సనల్ మ్యాటర్ ఇంకా కాదు. ఇక నేను మిమ్మల్ని ఇక్కడ ఉండనివ్వను. ఎందుకెలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నేను నిజాన్ని బయట తీసుకురావాలని అనుకున్నాను. ఇలా చూడు, జరిగిన దాంట్లో నీ తప్పేవీ లేదు. నువ్వు ఎడవద్దు. ఇంకా ఈవిడికి బుద్ధి రాలేదా? ఈ అమ్మాయి అన్ని విషయాల్ని చెడగొట్టింది. ఇప్పుడు మా ప్రాణాలు కావాలా? పద, లోపలికి వెళ్దాం. పద, లోపలికి పో. ఓ, సైలెంట్గా ఉండు, సైలెంట్గా ఉండు. అన్నిటికీ ఒక టైం అంటూ ఉంటుందయ్యా. ఆ టైము ఎప్పుడొచ్చింది నీకు? అంటే నీ ఫ్రెండ్స్ ఆ వీడియోలు చూపిస్తూ ఉంటారు కదా, అవన్నీ కూడా నీ భార్యతో మాత్రమే అవన్నీ చెయ్యాలి. అర్థమైందా? వెళ్ళు, నీకోసం ఎదురు చూస్తోంది. వికాస్, నిన్ను బతిమలాడుతున్నాను. నన్ను వదిలే ప్లీజ్, నన్ను వదిలే. తాడు విప్పాలా? వికాస్, నన్ను వదిలే, నన్ను వదిలే. వికాస్, సార్, కాజల్ మెడికల్ రిపోర్ట్స్. సెక్షువల్ అసాల్ట్ లేదు సార్. ఎలాంటి స్ట్రగుల్ మార్క్స్ లేవు, ఇంజూరియస్ లేదు. కానీ సార్, సెక్షువల్లీ యాక్టివేటెడ్గా ఉంది. ఈ కాజల్ విషయం ఏంటో తెలియడం లేదు. ఏం ఆలోచిస్తున్నావు ఖాన్? సార్, ఆ సీసీటీవీ ఫుటేజ్లో కాజల్ ఆశ్రమంలోకి ఎంటర్ అయ్యాక లక్ష్మణ్తో మాట్లాడింది.
ఆశ్రమం నుంచి ఇంకొక ఇన్ఫర్మేషన్ దొరికింది. మోహిత్ అనే వ్యక్తి ఆశ్రమంలో ఉన్న ఫైనాన్స్ అంతా చూసుకుంటున్నాడు. కానీ 2 నెలల ముందు అతన్ని ఆ పోస్ట్ నుంచి తీసేశారు. కానీ అతను ఆశ్రమంలో ట్రస్టీగా పనులోంచి ఉన్నాడు. తీసేయడానికి కారణం సార్, ఆశ్రమంలో మమత అనే ఒక లేడీ ఉంది. మోహిత్ తన్ని రేప్ చేశాడనే అంటుంది. కానీ ఈ విషయాన్ని పోలీసుల దగ్గర తీసుకురాలేదు. తన ఆశ్రమం రెప్యుటేషన్ కోసం ఆగిపోయింది. కాజల్ ఎక్కడుంది? పనిలోంచి తీసేశాను. ఎందుకు? మా దేవుణ్ణి అవమానిస్తే శిక్ష పడుతుంది కదా మరి. ఆయన్ని మేము నమ్ముతున్నాం, పూజిస్తున్నాం కూడా. ఆయనకి వ్యతిరేకంగా ఇంత పెద్ద విషయమా? జైకాల్ జైకాల్. ఎక్కడికి వెళ్ళింది తను? తన ఇంటికి వెళ్ళి ఉంటుంది. ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తుంది? 2 ఏళ్లగా. తన అడ్రస్? ఏమో తెలీదు. ఐ మీన్ ఎక్కడో రాసుంటాను, కానీ ఇప్పుడు గుర్తులేదు. అరే, మీరు మీ డైరీలో రాశారు. నేను వెళ్ళి తీసుకొస్తాను. ఒక అమ్మాయి మీ బెడ్రూమ్లోకి వెళ్ళి దొంగతనంగా కెమెరా పెట్టి వీడియో తీసింది, అయినా సరే మీకేమీ తెలీదా? లేదు, నాకు దీని గురించి తెలీదు. అలాగే తనేవి అంత మంచి అమ్మాయి కాదు. ఆ అమ్మాయి సార్, హేమంత్ గారు, మీరు మాకేదైనా చెప్పాలని అనుకుంటున్నారా? లేదు సార్, ఏం లేదు. నాన్న, పాలక్ కిడ్నాప్ అయినందుకు ఇప్పుడు ఇలా జరుగుతున్నందుకు మీకే సంబంధం లేదుగా? నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఒక దెబ్బేశానంటే చూసుకో. అయితే పాలక్ ఎక్కడ నాన్న? వికాస్, ఏంటమ్మా? ముందు లేవరా చెప్తాను. పైకిలే. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి పారిపోతున్నావు? ఎక్కడికి పారిపోవాలనుకుంటున్నావు? నా కొడుకు ఎందుకు నయం అవ్వలేదు? నా కొడుకు ఇంకా ఎందుకు నయం అవ్వలేదు చెప్పు. నువ్వు కన్యవ కాదా? ఇంతకు ముందు ఎవరి దగ్గర పడుకున్నావే? చెప్పవే, అసలు ఏం చేసావు? నిన్నేనే అడుగుతున్నాను, ముందు చెప్పు. ఇప్పుడు తన నా భార్యగా, ఇక మీరు తనని ఇలా తిట్టడానికి వీల్లేదు. ఇప్పుడు మీరు వెళ్ళండి. వినరా? వెళ్ళండి అమ్మా. వెళ్ళి నాకు ఆకలేస్తుంది, నూడిల్స్ చేయమ్మా. అమ్మా నువ్వు వెళ్ళమ్మా, నేను చూసుకుంటానులే. లేదమ్మా, నువ్వు వెళ్ళి నూడిల్స్ చేయి, నాకు ఆకలేస్తుంది, తీసుకురా. సార్, రీసెంట్గా మీరు ఒక స్వామీజీని చూశారు కదా, ఈ స్వామి కూడా అలాగే. ఆ మమత ఈ స్వామీజీ చెప్పడం వల్ల అబద్ధం చెప్పింది. వాళ్ళ $2 లక్షల బయటికి రాకూడదు అనుకుంటున్నారు. ఏంటి ఎంత? $2 లక్షల? స్వామీజీ డబ్బులు సంపాదించడానికి మనకి చాలా దారులున్నాయి. ఏ దారిని ఎంచుకోవాలి, ఏ దారిని ఎంచుకోకూడదు, అది మన చేతుల్లో ఉంది. మోహిత్, ఆ పొలం హైవేని అంటుకోనుంది. మంచి ఇన్వెస్ట్మెంటే. రేపు మనం అక్కడ కూడా ఆశ్రమం తెరవచ్చు. మన భక్తులకే అది కూడా మంచిదేగా. కానీ అది పూర్వీకుల ఆస్తి. దాన్ని మనం లీగల్గా కొనడం అసాధ్యం. దాన్ని నేను చూసుకుంటాను. ఇది తప్పు. నాకు అసలు ఇది నచ్చలేదు. ఆ తర్వాత నన్ను పని నుంచి తీసేశారు. కానీ సార్, నేను ఆశ్రమానికి ఎప్పటి నుంచో ట్రస్టీని. నా సంతకం లేకుండా వాళ్ళ డబ్బు దగ్గరికి కూడా చేరలేదు సార్. నీ దగ్గర ఆ ఆశ్రమం ల్యాండ్ డీటెయిల్స్ ఉన్నాయి సార్? నా దగ్గర అన్నీ ఉన్నాయి. ఎంతకీ ఈ లక్ష్మణ్ ఎవరు? సార్, స్వామి 8 అడుగులు వెళ్తే వీడు 12 అడుగులు వెళ్తాడు. అందుకే స్వామి అతను చేర్చుకున్నాడు. ఆ లక్ష్మణ్ అనే పాము స్వామీజీని ఎప్పుడు కాటేస్తుందో ఎవరికి తెలీదు. ఎవరా? కాజల్ ఎక్కడ? ఎవరు మీరు? లోపలికి అడగకుండా వస్తున్నారు ఎవరో? నీకు కనపడడం లేదా? ముంబై పోలీస్. కాజల్ ఎక్కడ? ఆగండి, తన ఇంట్లో లేదు. అయితే ఎక్కడుంది? అదే నా తమ్ముడింట్లో ఉంటుంది. అదే నా ఇంట్లో కంటే నా తమ్ముడింట్లోనే ఎక్కువ ఉంటుంది. మీ అన్నయ్య ఎక్కడుంటాడు? ఏయ్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఆగు ఆగు. కాజల్ ఎక్కడ? సార్, మాకు తెలీదు. సార్, వీడిని ఇక్కడి నుంచి బయటికి వెళ్ళమని చెప్పండి. ఇతని అమ్మాయి ఇక్కడికి వచ్చిందంటే చంపేస్తాను. కళ్ళెదురుగా పోలీసులు ఉన్నారు, చంపుతారని బెదిరిస్తున్నావా? ఇంతకీ కాజల్ ఎక్కడుంది? తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఏక్నాథ్ బాబాయ్, కాజల్, ఊరుకోండి 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 ఊరుకోండి. హర్ష హర్ష, ఏరియా మొత్తం సీల్ చేయండి. అయ్యో కాజల్. సార్ సార్, సార్ తినే కాజల్.
రాయితో తినే తల పగలగొట్టారు. మర్డర్ వెపన్ దొరికిందా? లేదు సార్. సరే ఈ మొబైల్ ఇంకా ఈ పర్స్ దొరికాయి. ఎవరిదో కనుక్కో. కాజల్దేనా? అవును సార్, ఇది కాజల్ మొబైలే సార్. దీన్ని డీకోడ్ చేయండి. బాడీని పోస్ట్ మార్టంకి పంపించండి. నాకు పిఎం రిపోర్ట్ త్వరగా కావాలి. సార్ పాలక్ గురించి ఏది తెలియదే. పలక్ ఎవరు? ఇతని చిన్నమ్మాయి కాజల్ చెల్లి. తను 15 రోజుల నుంచి ఇంట్లో లేదు. వీడి దగ్గర అడిగితే బయటికి వెళ్ళింది, ఇప్పుడే వచ్చేస్తా అని చెప్తాడు. ఆ అమ్మాయికి ఏదో జరిగిందనుకుంటా.